ఈ నెల 17వ తారీఖు నుంచి ఏపీలో అసెంబ్లీ సమావేశాలు మొదలవబోతున్నాయి. యాజ్ యూజువల్ వైఎస్ఆర్సీపీ పార్టీ సమావేశాలకు వెళ్ళడం లేదు. ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి 11 మంది. ఈ 11 మంది 2024 ఎలక్షన్స్ లో గెలిచినటువంటి ఎమ్మెల్యే. వీళ్ళు అప్పటి నుంచి అసెంబ్లీకి వెళ్ళలేదు. అసెంబ్లీ ఎంట్రన్స్ లోకి వెళ్ళి అక్కడ ఒక రిజిస్టర్ ఉంటుంది, అందులో సైన్ చేసి వచ్చేస్తారు. ప్రజా సమస్యలను అసెంబ్లీలో మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధులకు ఉంటుంది. ఎందుకంటే ప్రజలు వాళ్ళని ఎన్నుకున్నారు. మాకు ప్రతిపక్షం ఉంటేనే మేము అసెంబ్లీకి వస్తామంటే ఒక్కరు గెలిచినా ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి. ఎందుకంటే ఆ ఒక్కరిని గెలిపించింది ఆ నియోజకవర్గం ప్రజలే. మీరేమి ప్రజలు ఓటు వేయకుండా గెలవలేదు కదా. ఇండివిజువల్ గా గెలిచిన, పార్టీ పేరు అడ్డం పెట్టుకొని గెలిచిన, వేరే పార్టీలో గెలిచిన, పేరున్న పార్టీలో గెలిచిన, ఎలా గెలిచినా మీరు ప్రజలు ఓటేస్తేనే గెలిచారు. ఎందుకంటే ఎమ్మెల్యే పదవులని రాజ్యసభ సీట్లలాగా ఎన్నుకోవడం కుదరదు. ఖచ్చితంగా ప్రజలు ఓటేయాల్సిందే. అలా ఓటు వేసి గెలిపించిన ప్రజలకి ఏం సమాధానం చెప్తున్నారండి? జవాబుదారీతనమేది ఎమ్మెల్యేల దగ్గర. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, శాసన మండలిలో మా ఎమ్మెల్సీలు ప్రశ్నిస్తారు, అసెంబ్లీలో ప్రశ్నించారు. శాసన మండలిలో ఏం ప్రశ్నిస్తారండి? అసెంబ్లీలో ప్రశ్నించకూడదా ఆ నియోజకవర్గం సమస్యల్ని? శాసన మండలిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు, ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులను ఏం తెలుసుకోగలరండి? ఎమ్మెల్యే వేరు, ఎమ్మెల్సీ వేరు. ఎమ్మెల్యే క్యాడర్ వేరు, ఎమ్మెల్సీ క్యాడర్ వేరు. ఎమ్మెల్యేకు ఉన్న జీతం వేరు, ఎమ్మెల్సీకి ఉన్న జీతం వేరు. ఎమ్మెల్యేకు ఉన్న హక్కులు వేరు, ఎమ్మెల్సీకి ఉన్న హక్కులు వేరు. ఎమ్మెల్యే చేయాల్సిన పని ఎమ్మెల్సీ ఎందుకు చేయాలి? శాసన మండలిలో ప్రశ్నిస్తామంటే అసలు ఇది అర్థం లేనటువంటి మాట. ఇప్పటికే ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి సీనియర్ రాజకీయ నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీకి హితబోధ చేస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఫెయిల్యూర్, ఈ మిగిలిన 3 years లో పార్టీని ఎలా బలోపేతం చేయాలనే విషయం మీద దృష్టి పెట్టండి, ప్రజా సమస్యలను వినండి, వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలకు ఒక్కరికి మాట్లాడడం రాదు అని అలాంటి రాజకీయ విశ్లేషకులు, రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు చెప్తుంటే వింటే పార్టీ ఏదైనా మార్పు. శాసన మండలిలో ప్రశ్నిస్తారా? సరే ప్రశ్నించండి, ఇక మీరు ఎట్ట ప్రశ్నించినా ఈ ప్రజా సమస్యలు తీరే కాదులే. కానీ అలాగే ఏపీ ఫర్ సేల్ PPP పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టులు వైసీపీ పార్టీ మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉంది. ఇప్పుడు అలా చేస్తే ఏపీని అమ్మకానికి పెట్టినట్టు అంట జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఎన్నో అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో, అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో కూడా ఈ PPP ప్రాసెస్ ని ప్రవేశపెట్టారు, సక్సెస్ అయ్యారు. ఇలా ప్రవేశపెట్టడం వల్ల ప్రభుత్వానికి కన్స్ట్రక్షన్ ఖర్చు తగ్గుతుంది. అలాగే వస్తున్న ఆదాయంలో 5% 10% నిర్మించినటువంటి ప్రైవేట్ కంపెనీలకు వెళుతుంది. అలా లీజుకి ఇవ్వడం లేదా PPP ప్రాసెస్ లో నిర్మించడం అనేది ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయడానికి అవకాశం ఉండేటువంటి విధానం. దాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. సరే ఓకే, అయితే ఇప్పుడు అసెంబ్లీలో ఒక కొత్త రూల్ తీసుకురాబోతున్నామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్తా ఉన్నారు. అదేంటంటే అసెంబ్లీకి వచ్చిన తర్వాత వారు తమ సీట్లలో కూర్చున్నప్పుడు వారి ముందున్న కెమెరాలో వారి ఫోటో పడిన తర్వాతే అటెండెన్స్ పడినట్టు, లేదంటే వాళ్ళు గైహాజరైనట్టు. సో అప్పుడు అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకి జీతం ఆపేయడానికి ఓ బిల్లును కూడా తీసుకొస్తాం, దాని త్వరలో కేంద్రానికి కూడా పంపిస్తాం, పార్లమెంట్ లో ప్రవేశపెడతామని చెప్తాం. ఒకవేళ అలాంటి బిల్లు కనుక ప్రవేశపెట్టాల్సి వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఎవ్వరూ జీతం తీసుకోవడానికి అర్హులు కారు. ఎందుకంటే వీళ్ళు ఎవ్వరూ అసెంబ్లీకి వెళ్ళట్లేదు. అసలు అసెంబ్లీకి వెళ్లాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలకు ఉందా లేదా? మరి వీళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు? వెళ్ళడం కరెక్టా, వెళ్ళకపోవడం కరెక్ట్? ప్రతిపక్ష హోదా కోసమే పోరాడుతూ ఒక్క సీటు ఉన్న జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలను వినిపించారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళిపోయారు, అది వేరే విషయం. వెళ్ళక ముందు కూడా ఆయన అసెంబ్లీకి వెళ్ళారుగా. అలానే 23 స్థానాలు గెలిచిన టీడీపీ కూడా అప్పుడు అసెంబ్లీకి వెళ్ళింది. మరి ఇప్పుడు వీళ్ళు ఎందుకు వెళ్ళలేకపోతుంది అనేది ప్రతిరోజు, ప్రతి సంవత్సరం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా దీని గురించి వార్త నడుస్తూనే ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం. మరి మీరేమనుకుంటారు? మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సన్బర్న్ స్టూడియోస్.